హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అండి. మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు తెలియని విషయాలు అయితే షేర్ చేసుకుంటానన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే ఉగాది సారి అండి. అంటే చాలామంది ఇప్పుడు అన్నీ పెద్దవాళ్ళు లేకుండా ఒంటరిగానే ఉంటూ ఉన్నాం కదా. ఇప్పుడు పరిస్థితుల్లో అయితే అంటే ఇండివిజువల్ అయిపోయిందనమాట. కొన్ని విషయాలు తెలియదు, కొన్ని విషయాలు తెలిసే ఉంటుందన్నమాట. అది కొంతమందికి అండి. నాలాంటి వాళ్ళకైతే ఇంకా అస్సలు తెలియదనే చెప్తాను నేను. ఎందుకు అంటే మేము చదువు విషయం అనేసి వచ్చేసామన్నమాట. మేము తిరుపతికి అయితే వచ్చాము. చదువు కోసం వచ్చి ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయామన్నమాట. సెటిల్ అయిపోయినప్పటి నుంచి ఇంకా అమ్మ వాళ్ళైతే మాకు దూరంగానే ఉన్నారండి. మా పాప పుట్టేంత వరకు అనమాట దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా డెలివరీకి అనేసి వెళ్ళాను తప్ప మిగతా ఫంక్షన్స్కి అలా నేను వెళ్ళేదాన్ని కాదు. అమ్మ వాళ్ళ ఇంటికైతే దేనికి అండి, కనీసం నా శ్రీమంతాలు కానీ ఏది కూడా నాకంటూ ఒక ఏమంటారు స్వీట్ మెమరీ అంటూ ఏమీ లేదనమాట. ఎందుకు అనుకుంటారేమో, ఒక రకంగా నేను కూడా దానికి కారణమేనండి. అమ్మ వాళ్ళకి ఖర్చు అవుతుంది అనేసి ఒక మైండ్ సెట్తో ఉండిపోయాను. దానివల్ల నాకు కావాల్సినవి నేనేమీ చేయించుకోలేదన్నమాట అమ్మ వాళ్ళతో అయితే. ఎందుకంటే అమ్మ వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ అండి. పైగా నలుగురు చెల్లెళ్ళు అనమాట. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇంకా వాళ్ళని చదివించుకోవడానికి సరిపోతుంది కదా. నాకన్నా ముందు మా చెల్లికి అయితే పెళ్లి చేసేసారండి. ఇంకా తనకి అన్నీ జరుపుతూనే ఉన్నారనమాట. ఇంకా తనకేంటంటే దూరపు సంబంధం అండి, నేనేంటంటే దగ్గర సంబంధం అనమాట. నాకు మేనత్త కొడుకే అవుతాడు కాబట్టి పెద్దగా ఆయన పట్టించుకోలేదు. అలా అని నేను కూడా దాని గురించి ఏం ఆలోచించలేదండి. సారలు అని అవన్నీ ఇవన్నీ ఏమీ ఆలోచించలేదన్నమాట. ఏం చేసుకున్నా కూడా అమ్మ వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆలోచించానే తప్ప నాకు ఇవి తెలియాలి లేదా తెలుసుకోవాలి అని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కనీసం మా చెల్లి వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా నేనైతే వెళ్ళలేదండి. అట్లా అయిపోయిండాయి అన్నమాట. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళు కొంచెం దూరంగానే ఉంటారు ఆల్మోస్ట్. అయితే మా పేరెంట్స్ అయితే దగ్గర సంబంధమే కాబట్టి వాళ్ళే మమ్మల్ని దూరం పెట్టలేదండి. కాకపోతే ఏంటంటే మాకు వాళ్ళకు కొంచెం దూరం అనమాట. అమ్మ వాళ్ళు కడప సైడు పూర్వమిల్లో ఉంటారు, మేము తిరుపతిలో ఉంటాము. దాదాపు 400 మీటర్స్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. చాలా దూరము. జర్నీ కూడా 5 గంటలు 6 గంటల దాకా పడుతుందండి. అలా దూరంగానే ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి రావాలంటే, మేము ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు, దానివల్ల ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. అలా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాంలేండి. అప్పుడే మేము లైఫ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మా ఆయన అయితే ఇక్కడికి కట్టుబట్టలతో వచ్చాడండి. తను చదువుకుంటూ నన్ను చదివిస్తూ ఉన్నాడు కదా. ఇంకా ఆయన చదువు అయిపోయింది, నేను కూడా హాస్టల్ నుంచి మామూలుగా ఇంట్లో నుంచి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇంకా నాకు ఛార్జీకి బస్సుకి కావాలి కదా. నాకు మళ్ళీ చదువుకి ఎగ్జామ్ ఫీజులు అంటూ ఇలా ఉంటాయి కదండి కొన్ని ఖర్చులు. అయితే ఇంకా అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఊరికి పదే పదే వెళ్ళాలి అంటే ఛార్జీలు అనమాట. ఇద్దరికి కలిపి 1000 రూపాయల దాకా అవుతుంది ఛార్జీ కూడా. ఆ 1000 రూపాయలు ఉంటే నాకు ఖర్చుకుంటుంది కదా, నాకు ఛార్జీకైనా వస్తుంది అనేసి వెళ్ళేదాన్ని కాదనమాట. ఏదన్నా బాగలేకపోతే కబురు పెట్టేవాళ్ళం, కానీ ఇట్లా అమ్మ కొంచెం హెల్త్ బాగలేదు అనేసి అంతవరకు తప్పిస్తే ఎక్కువగా వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళు కూడా ఎక్కువగా సీరియస్ అయితేనే వచ్చేవాళ్ళండి మా దగ్గరికి అయితే, లేకపోతే లేదనమాట. ఇంకా అలా మా పాప పుట్టినప్పుడు మాత్రం డెలివరీకి అయితే వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకెందుకంటే నన్ను చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి. చిన్న పిల్లలతో పని కదండి, చాలా కష్టం అనమాట. మనం పిల్లలతో
పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే. అలా అప్పుడు వెళ్ళామన్నమాట. ఇంకా ఆ తర్వాత 3 వారాల్లోనే వచ్చేసానండి నేను. ఇంకా అలా నేను ఎక్కువగా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించేదనమాట. ఎందుకంటే ఆ రూపాయి విలువ నాకు తెలుసు కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదని. నా వరకండి ఏవైనా ఫంక్షన్లు అంటే అవి బాగా డబ్బున్నోళ్ళకి అనేసి నా ఫీలింగ్ అనమాట. అంటే వాళ్ళకు డబ్బుంది కాబట్టి అన్నీ చేసుకుంటారు అనేసి అనుకుంటాను నేను. అది ఎలా ఖర్చు పెట్టాలో తెలియక అలా మైండ్ సెట్‌తోనే ఉండిపోయాను కాబట్టి, మన దగ్గర లేనప్పుడు మనం అలాంటి వాటన్నిటి జోలికి వెళ్ళకూడదు అనేసి నా ఉద్దేశము. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి అనేసి అలా నేనైతే ఆలోచిస్తానండి. ఇంకా అలా కాబట్టి మేము ఏ ఫంక్షన్‌లకు గానీ ఎక్కడికి వెళ్ళలేదనమాట. దానివల్ల నాకైతే తెలీదు. నాలాంటి వాళ్ళు ఉంటారేమో అనే ఉద్దేశంతో అయితే షేర్ చేస్తూ ఉన్నాననమాట. తెలియకపోతే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి విషయాలు కొన్ని అయితే మీతో షేర్ చేస్తాను వీడియోలో అయితే. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నానండి. సండే కదా, మార్నింగ్ అయితే లేవగానే ఓట్స్ చేశాను పిల్లలకి. ఇంకా మేము కూడా ఓట్సే తిన్నాము. మా ఆయన అయితే పెరుగన్నం తినేసి ట్యూషన్కి వెళ్ళారండి. వస్తూ చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే నేను ఆనియన్స్ లేవు అని చెప్పాను. మార్కెట్కి కూడా వెళ్ళేసి అలాగే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొని వచ్చేసారండి. నేనేంటంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి కొబ్బరి నీళ్ళు నేను తాగలేదనమాట. చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి నానబెట్టేసానండి. నానబెట్టేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇవి చేసుకునేసరికి 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇంకా ఈలోపు ఇదిగోండి, ఇంకా అవి కూడా బాగా అందులో ఏదైనా ఉంటే కూడా పోతుంది కదా పసుపు, ఉప్పు వేస్తే, అలా అనమాట. ఇంకా ఇక్కడ పోపు వేసేసి అక్కడ చికెన్ అయితే క్లీన్ చేసేసాను. ఒక 3 సార్లు అయితే క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేశానండి వాటర్లో. ఇంకా బాండీలో వేసుకునేటప్పుడు వేసుకుందాము అనేసి ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని సాజీరా వేసుకున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసానండి. బిర్యానీ ఆకైతే వేయలేదనమాట. షాజీరా వేసుకోలేదు, సోంపు వేసుకున్నాను అనమాట. సారీ అండి, ఏమనుకోకండి. వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఒక 3 దాకా తీసుకున్నానండి. కారం ఎక్కువగా ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి మాత్రము. కరివేపాకు ఒక 2 రెమ్మలు అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట, తొందరగా ఫ్రై అవుతుంది అనేసి. ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేశానండి. ఇంకా ఈలోపు మనకు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాం కదా, అవి కూడా బాగా మెత్తబడిపోతాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఉడుకుతుంది కదా అనేసి మూత పెట్టేశాను. ఇదిగోండి వాటర్లో వేసిన చికెన్ అయితే మొత్తం చేత్తో పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ లోపు అయితే మనకు ఈ ఆనియన్స్ అయితే బాగా మెత్తబడిపోయాయండి. ఈ కూర అయితే చాలామంది తెలుసు కాబట్టి అంతగా నేను స్టెప్ బై స్టెప్ అలా చెప్తున్నానే తప్ప ఏం లేదండి. ఇది నేను ఇంతకుముందు ఈ ప్రాసెస్ అయితే మా ఇంటి దగ్గర చేసేదానమాట. ఇప్పుడు ఇక్కడ చేశాను. కానీ కొంచెం నాకు ఎందుకో ఈ కర్రీ ఈరోజైతే నచ్చలేదండి. ఈ కూర బాగానే ఉంది కానీ అన్నం మాత్రం వైట్ రైస్ చేశానండి. ఆ వైట్ రైస్లోకి ఈ చికెను నాకు ఎందుకో నచ్చలేదు. మామూలుగా అయితే పులావ్ చేసినప్పుడైతే ఈ కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, లేదంటే సంగటి చేసుకుంటే బాగుంటుంది కదా. నాకైతే ఈరోజైతే అస్సలు ఎందుకో ముక్కలు కూడా బాగా లావుగా కొట్టించుకొని వచ్చాడు మా ఆయన అయితే. అందుకేనేమో నాకు నచ్చలేదు. బాగా పీసులుగా సన్నగా ఉంటే బాగుంటుంది కదా ముక్కలు. నాకెందుకో ఈరోజు లావుగా కట్ చేసుకొని వచ్చాడు మా ఆయన అయితే. పైగా లేట్ అయిపోయింది, 12:30 అలా అయిపోయిందండి మా ఆయన వచ్చేసరికి కూడా. కొంచెం ముందే ఉంటే బాగుండేది చేసుకుంటూ ఉన్నానమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా చికెన్ ముక్కలు అయితే వేసేసానండి. వేసేసి పసుపు, కారం, గల్లుప్పు అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మనము ఉడికించేసామంటే మంచిగా ఇవి మెత్తగా ఉడికిపోతాయండి. ఎందుకు అంటే నేను మెత్తగా ఉడకటానికి చాలా టైం తీసుకుంటానండి. ఇందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోవాలి, ఆ వాటర్ అంతా పీల్చేసుకోవాలన్నమాట చికెను. అస్సలు వాటర్ ఉండకూడదండి. వాటర్ ఉన్నిందనుకోండి
మనకి కొంచెం నీసు వాసనలాగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చిందంటే మనకు చికెన్ తినాలనిపించదు కదా. మామూలుగా అయితే నేను అలా లేట్ అయినప్పుడు కుక్కర్లో వండేస్తూ ఉంటానండి. ఈరోజు ఏంటో మరి తెలియదు కానీ చాలా లేటుగా తెచ్చాడు. ఇంకా ఆయన వచ్చే లోపల సామాన్లు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా అవన్నీ బయట వేసేసాను ఒక్కొక్కటిగా తోమి బయట అయితే ఆరబెట్టేశాను. ఎండలు బాగా కాస్తూ ఉన్నాయి కదా. పైగా ఒక 2 డేస్ అయిపోయిందనమాట. సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఎండలో ఆరబెడితే మంచిగా ఆరిపోతాయి, బాగుంటుంది. మనం మళ్ళీ అక్కడ పెట్టుకొని తినడానికి కూడా. ఒక ప్లేట్ కూడా లేదండి అసలు తినడానికైతే. చెప్పాను కదా మీకు, నేను చేతులు బాగా డ్రై అయిపోయి కట్ అయిపోయినట్టు అయిపోతున్నాయండి. దానివల్ల సామాన్లు అనేటివి తోముకోలేకపోతూ ఉన్నాను. ఇంకా పిల్లలకు చెప్తే కూడా వాళ్ళకు చేత కాదనమాట. మా పిల్లలకైతే సామాన్లు అస్సలు క్లీన్ చేయలేరండి పిల్లలైతే. ఇంకా మా ఆయన చేత అయితే అస్సలు చేపించుకోవాలి అనిపించదు. ఒకవేళ మా ఆయన క్లీన్ చేస్తా అన్నీ కూడా నేను వద్దు అని చెప్పేస్తాను. ఒక 2 డేస్ అయినా నేనే క్లీన్ చేసుకుంటానులే అని చెప్తారనమాట. అలా ఇంకా మార్నింగ్ అయితే అన్నీ క్లీన్ చేసేసాను. నేను తినేసి ఇంకా అలా కూర్చున్నానండి. మా ఆయన అయితే వచ్చేసారు కదా, మళ్ళీ చికెన్ చేసుకోవాల్సి వచ్చేది, అది కూడా లేటుగా. మామూలుగా అయితే సండే పూట బిర్యానీ తెచ్చి ఇచ్చేస్తాడు మా ఆయన అయితే. నేనే వద్దని చెప్పానండి. అస్తమానం బిర్యానీ వద్దు బయట. మొన్న మేము హోటల్కి వెళ్ళినప్పుడు చూసానండి, హోటల్లో అస్సలు బాగాలేదనమాట. అంటే చేసే చోట ఒక రకంగా ఉన్నింది. నేను వెంటనే అనేసాను అక్కడే, ఏంది ఇట్లుంది వంట రూము వాళ్ళు చేసే దగ్గర అని చెప్పేసి అన్నాను. మా బాబు అయితే, నాన్న అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళకూడదు, వాళ్ళు మనల్ని ఖచ్చితంగా కొట్టేస్తారు అమ్మకి వచ్చిందంటే మనతో పాటి అనేసి మా బాబు అయితే చెప్తూ ఉన్నాడండి. మా ఆయనకైతే వచ్చిన తర్వాత పోయిన వారము. ఇంకా ఈ వారం అయితే నాకు ఎందుకో నచ్చలేదు. వద్దు ఇంటికి తీసుకొచ్చేయి, చేస్తాను అని చెప్పాను. ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి నేను బిర్యానీ కానీ పులావ్ కానీ ఇక్కడ ఏం చేయలేదు. మామూలుగా వైట్ రైస్ కర్రీ అయితే చేసుకుంటూ ఉన్నానండి. పైగా కూరగాయలు కూడా తీసుకొచ్చేసారు. ఆ కొత్తిమీర ఏంటంటే అది కూడా లోపలంతా అప్పుడే కుళ్ళిపోయినట్టుగా అట్లా అయిపోయిందండి. మామూలుగా అయితే ఫ్రెష్గా ఉంటుంది కదా. ఎందుకో సండే అస్సలు బాగలేవంట కూరగాయలు అయితే. మా ఆయన అయితే ఏవి బాగలేవు, ఇదే కొంచెం బాగుందని తీసుకొచ్చాను అని చెప్తూ ఉన్నాడు. నేను ఇంకా మూత పెట్టేశాను కదండి, చికెన్ ముక్కలు వేసేసి నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసి పసుపు ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి 20 నిమిషాలు పడుతుందని చెప్పాను కదా. ఆ 20 నిమిషాల్లో కొత్తిమీర క్లీన్ చేసుకున్నానండి. కొత్తిమీర కరివేపాకు అనమాట క్లీన్ చేసేసి స్టోర్ చేసి పెట్టేశాను. ఈలోపు అయితే నీళ్ళన్నీ ఉడిగిపోయాయి. ఆ తర్వాత ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడికించేసానండి. కొంచెం ఒక 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వాటర్ కొంచెం బాగా చిక్కబడేదాకా మనం ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బాగా చిక్కబడిపోయింది కూర అయితే. లాస్ట్లో కొంచెం కొబ్బరి పౌడర్ వేసేసి మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకున్నాము అంటే కూర కొంచెం మనకు రుచి అనేది పెరుగుతుందండి. నేను ఇక్కడ మిరియాల పొడి అయితే యాడ్ చేయలేదు, ఆల్రెడీ కారంగానే ఉంది అనిపించింది నాకైతే, అందుకని మిరియాల పొడి అయితే యాడ్ చేయలేదండి. కొబ్బరి పొడి వేసి కొంచెం మూత పెట్టేశాను. చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి, ఆయిల్ పైకి తేలుతూ ఉందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం నిమ్మరసం యాడ్ చేసింటే బాగుండేది టేస్ట్ అయితే. నేనైతే అన్నంలో పెట్టిన తర్వాత నిమ్మరసం పిండానండి, బాగుంది. కాకపోతే వైట్ రైస్ కదా, ఎక్కువ బిర్యానీలు తిని వెంటనే వైట్ రైస్తో తినాలంటే కొంచెం ఎందుకు నచ్చలేదు. కర్రీ అయితే బాగుంది, ఒట్టిది తింటే బాగుందనమాట. ఇంకా అలా తినేసామండి మేము. అన్నం మా పిల్లలు తినేటప్పుడు నేనేంటంటే చిక్కుడుకాయలు దొండకాయలు అవి స్టోర్ చేసుకున్నాను. ఇంకా మా బాబు మా ఆయన తిన్న తర్వాత నేను తిన్నానండి. మా పాప అయితే అప్పటికి తింటూనే ఉందనమాట. ఇంకా తినేసి కొద్దిసేపు అలా కూర్చున్నామన్నమాట. 2:30, 3 అయిపోయింది టైం అయితే. ఇంకా కొద్దిసేపు కూర్చొని మేము తినేసరికి 3 అయిపోయిందండి. 3, 2:30 అయిపోయింది. కొద్దిసేపు కూర్చున్నాను. ఆ తర్వాత ఇదిగోండి 5 అవుతుందనమాట టైము. బయట ఆరేసానమాట, ఈ బట్టలు ఆరేసినట్టుగా సామాన్లన్నీ ఆరబెట్టేశానమాట బయట అయితే. ఇంకా అవన్నీ తీసేస్తూ ఉన్నానండి. ఈ లోపైతే కింద ఆంటీ వాళ్ళు అనమాట, కింద మేడం వాళ్ళు, నేను మేడం అనే పిలుస్తాను, ఓనర్స్ అండి. వాళ్ళ బాబుకి ఈ మధ్య పెళ్లి చేశారనమాట. ఇంకా కోడలు వస్తుంది కదా, ఉగాది సారి అనేసి తీసుకొని మన
మనకైతే ఇచ్చేదానికి వచ్చారండి మేడం వాళ్ళు. ఈలోపు ఇవన్నీ నేనైతే సర్దేసుకుందాం అనేసి సర్దుతూ ఉన్నాను. ఈలోపు అయితే మేడం వచ్చి ఉగాది సారమ్మ పాప తెచ్చింది అని చెప్పేసి మాకైతే ఇచ్చారు. ఇదిగోండి 2 అరటిపండ్లు, పసుపు కుంకుమ, ఒక ప్యాకెట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి కారాస్, బాగున్నాయి కారాస్ అయితే తిన్నాం మేము. ఇదిగోండి స్వీట్ అనమాట ఇది వచ్చేసి పాలకోవ అండి, పాలకోవ ఇచ్చారు స్వీట్ అనమాట. ఇంకా ఇందులో మనకి ఒక ఎండు కొబ్బరి ఇచ్చారు, ఎండు కొబ్బరి. ఆ తర్వాత ఖర్జూరాలు ఒక 5 ఇచ్చారండి, ఖర్జూరాలు కూడా 5 ఇచ్చారు. ఇది కలాకండ అంటారు కదా, కలాకండ ఏదో తెలియదు కానీ ఇవి కూడా 5 ఇచ్చారండి. ఇలా మనకు సాంగం అయితే పెట్టిస్తారనమాట. ఇలా అయితే నాకు అస్సలు తెలియదు, ఇలా సారె పెట్టిస్తారని. గుర్తుగా ఉంటుందని నా వీడియోస్లో నేనే పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు కూడా పాప ఉంది కదా, బాబున్నాడు, పాప ఉంది, రేపు అవసరం వస్తుంది అని వీడియో అయితే చేసి పెట్టుకున్నాను, నాకు గుర్తుగా ఉంటుంది అనేసి. ఇది అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి ఈ విధంగా ఇస్తారు అనేసి. నాకైతే తెలియదు అనమాట, నా కోసమనైనా నేను ఈ విధంగా షేర్ చేసి పెట్టుకున్నాను అనమాట నా వీడియోలో. నేనైతే ఎక్కడికి వెళ్ళనండి, ఇదైతే నిజం అనమాట. ఒకవేళ ఎవరైనా సారెకు పిలిచినా లేదా నలుగు పెట్టడానికి పిలిచినా కూడా నేను వెళ్ళను అనమాట. ఒంటరిగా ఒక్కదానే ఇంట్లో ఉంటాను కదా, వెళ్ళను. ఇలాంటివి నాకు అస్సలు ఏమీ తెలియదండి చెప్పాలి అంటే. నాలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా తెలియదా ఇలా అని మాత్రం కామెంట్స్ అయితే పెట్టకండి. తెలియని వాళ్ళకు మాత్రమే చెప్పదలుచుకున్నాను, నాలాంటి వాళ్ళకండి. అంతే అనమాట. వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీ కామెంట్స్ కానీ మీ ఆలోచనలు ఏవైనా నాతో షేర్ చేసుకోండి. ఈ మధ్య అయితే చాలా వరకు సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతున్నారండి. అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తూ ఉన్నానండి. ప్రతి వీడియోలో కూడా నేనైతే మీకు థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకు అంటే నన్ను ఇంతగా ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి. నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా, మంచి వీడియో పెట్టారు సిస్టర్ అనేసి కామెంట్ చేశారు. చాలా సంతోషం అండి నాకు. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.